వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడేది ఎవరు? దైవజనుడు. దైవజనుడి ఎడల సన్మానం కలిగి ఉండాలి. కొంతమంది పైకి వందనాలు చెప్తారు, వెనకాల మాత్రం గోతులు రేస్తారు. పైకి ఏమంటారు? వందనాలని పాస్టర్ గారు, మా మంచి పాస్టర్. వెనకాల మాత్రం గోతులు తీస్తూ ఉంటారు. నువ్వెన్ని మంచి కార్యాలు చేసినా దైవజనుడి గురించి నువ్వు కాని మాట్లాడితే నీకు బ్లెస్సింగ్ ఉండదు అబ్బాయి, నీకే నష్టం. మీ ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లి ఎడల కలిగి ఉండాలి. సన్మానం అంటే సాల్వ కప్పడం కాదు. సన్మానం అంటే దండలు వేయడం కాదు. సన్మానం అంటే దైవజనుడు మాట విని దైవజనుడికి లోబడి దైవజనుడు చెప్పిన దేవుని మాట చెయ్యడమే సన్మానం. మెల్లో దండేసి వెనకాల నిందలెత్తే గొప్ప ఏంటమ్మా? మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ కార్యాలు జరగాలని నిరంతరం మోకాళ్ళ మీద ఉండి మీ కొరకు ప్రార్థించే వాళ్ళం మేము. దైవజనుడిని ఘనపరిచేవారిగా ఉండాలి. దైవజనుడి యొక్క మాట వినాలి. దైవజనుడి యొక్క నోటిలో మట్టి వేసేవారంగా ఉండకూడదు.